హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే కాకరకాయ క్యాప్సికమ్ టమాటా కర్రీ అయితే చేసుకోబోతున్నాం. ఫస్ట్ అయితే వీడియోలో చూపించిన విధంగా కాకరకాయని అయితే తొక్క తీసుకొని వాష్ చేసుకొని కట్ చేసుకొని ఉంచుకోవాలి. అలాగే క్యాప్సికమ్ టమాటాను కూడా ఫస్ట్ అయితే స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆవాలు, పచ్చిమిరపకాయలు, తెల్లుల్లి, ఉల్లిపాయలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత కరివేపాకు వేసుకోవాలి. నెక్స్ట్ టమాటా అయితే వేసుకోవాలి. వేసుకున్నాక 2 మినిట్స్ ఫ్రై అయ్యాక క్యాప్సికమ్ అయితే వేసుకోవాలి. క్యాప్సికమ్ వేసుకొని 2 మినిట్స్ ఫ్రై అయ్యాక కాకరకాయ ముక్కలను అయితే వేసుకోవాలి. కాకరకాయ ముక్కలు వేసుకున్నాక ఒక 2 మినిట్స్ ఫ్రై చేశాక రుచికి తగినంత సాల్ట్, పసుపు వేసుకొని సిమ్లో పెట్టి మూత అయితే పెట్టుకోవాలి. అలా పెట్టుకుంటే ముక్కలైతే బాగా మగ్గిపోతాయి. ఇలా గనక కూర చేసుకుంటే మీకు చేదుగా ఉండదు. కాకరకాయ ఎవరైనా తినొచ్చు. సూపర్గా వస్తుంది కూర. కాకరకాయ చేదుగా అయితే ఉండదు. చూడండి, కూర బాగా మగ్గిపోయింది. ఇప్పుడు రుచికి తగినంత కారం, ధనియాల పౌడరు, గరం మసాలా పౌడరు, చికెన్ మసాలా పౌడరు చిటికెడు వేసుకొని ఇటు అటు కలుపుకొని కాస్త 1/2 గ్లాస్ నీళ్ళైతే వేసుకోవాలి. మీ క్వాంటిటీకి తగ్గట్టు వేసుకున్నాక మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని ఓ 2 మినిట్స్ 3 మినిట్స్ కానీ ఉడికించుకోవాలి. ఇప్పుడైతే కూర రెడీ అయిపోయింది. మాకైతే ఉప్పు కారం సరిపోయింది. మీకు చాలకపోతే అడ్జస్ట్ చేసుకోవచ్చు. కొత్తిమీర వేసి సర్వ్ చేసుకోవడమే. కూర అయితే చాలా టేస్టీగా వచ్చిందండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.